హలో పిల్లలు, వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ హీట్ పార్ట్ 6 తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సేమ్ సార్ ఈరోజు ఛానల్ పేరు మార్చారనుకుంటున్నారా? ఎస్, ఏపీ ఫిజిక్స్ నుంచి ఏపీ ఫిజిక్స్ వాళ్ళగా మార్చడం జరిగింది. దానికి ముఖ్య కారణం నాకు ఎంతగానో ఇష్టమైన అలక్ పాండే ఫిజిక్స్ వల్ల. సో ఈయన గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. సో ఫిజిక్స్ వల్ల అనేది యూట్యూబ్ లో ఒక ట్రెండ్, ఒక సంచలనం. ఫిజిక్స్ కెమిస్ట్రీకి పెట్టింది పేరు. సో ఆయన ఏజ్ తక్కువే కావచ్చు, కాకపోతే ఒక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని ఇంత బాగా చెప్పచ్చా అనేది మనం ఆయన్ని చూస్తే తెలుస్తుంది. సో దాదాపు 30 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, అదే విధంగా 42 కోట్ల మంది పైన వ్యూస్ ఉన్న ఛానల్. సో ఇది కొద్దిగా ఇంట్రడక్షన్ ఫిజిక్స్ వల్ల అలక్ పాండే సార్ గురించి. సో నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నా ఛానల్ పేరుని కూడా ఆ పేరుగా మార్చడం జరిగింది. సో రండి, ఈరోజు క్లాస్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. దట్ ఈస్ ఎవాపరేషన్. హ్యావ్ యు ఎవర్ అబ్జర్వ్డ్ వెన్ వెట్ క్లాత్స్ ఆర్ డ్రైయింగ్, ఆఫ్టర్ సమ్ టైమ్ ద వాటర్ ఆన్ ది క్లాత్స్ disappears. Where does the water goes? బట్టలు ఆరబెడుతున్నప్పుడు దాంట్లో ఉండే నీరు అనేది మాయమైపోతుంది. కొద్ది సమయం తర్వాత ఆ నీరు ఎక్కడికి వెళ్ళింది? సిమిలర్లీ, వెన్ యూ వాష్ యువర్ రూమ్ విత్ వాటర్, ఆఫ్టర్ సమ్ టైమ్ ది వాటర్ disappears. What could be the reason for the disappear of water? Why should the water disappears? మీరు ఎప్పుడైనా మీ రూమ్ ని నీళ్లతో వాష్ చేసినట్లయితే కొద్ది సమయం తర్వాత సర్ఫేస్ పైన నీళ్లు అనేది మాయమైపోతాయి. ఆ నీళ్లు మాయమైపోవడానికి కారణం ఏమి? మీ అరచేతిలో 2 చెక్కుల స్పిరిట్ ని వేసుకున్నట్లయితే మీకు తెల్లగా అనిపిస్తుంది. కారణం ఏమి? సిమిలర్లీ, టేక్ 2 petri dishes and take 5 ml of spirit in both dishes. 5 ml of spirit in both dishes. One dish is kept under ceiling fan and another dish is closed with lid. After some time, you notice that the spirit which is kept under ceiling fan is disappear, whereas some of the spirit is left in the lidded dish. What could be the reason for this change? 2 petri dish తీసుకున్నాం, దాంట్లో 5 ml స్పిరిట్ ని తీసుకున్నాం. ఒక డిష్ ని సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టాం, ఇంకొక డిష్ పైన మూత పెట్టాం. కొద్ది సమయం తర్వాత మనం ఏం నోటీస్ చేస్తామంటే, ఫ్యాన్ కింద పెట్టిన డిష్ లో స్పిరిట్ పూర్తిగా మాయమైపోయి ఉంటుంది, డిజపియర్ అయిపోయి ఉంటుంది. కానీ కొద్దిగా స్పిరిట్ అనేది మూత పెట్టిన డిష్ లో మిగిలి ఉంటుంది. ఈ చేంజ్ కి కారణం ఏంటి? టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు చెప్పాలంటే ముందుగా మనము ఎవాపరేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. లెట్ us అండర్స్టాండ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. ది మాలిక్యూల్స్ ఇన్ ది స్పిరిట్ continuously moving randomly with different velocities in various directions. The molecules are moving in different directions. As a result, they collide with other molecules. So while they are colliding with other molecules, the molecules transfer energy to the other molecules. The molecules present inside the liquid collides with the molecules present on the surface of the liquid. The molecules inside the liquid transfer energy to the molecules present on the surface, and these molecules acquire the energy and may fly off. Some of the molecules directed back to the liquid by
colliding the air molecules. Colliding the air molecules. If the number of escaping molecules is more than a written one, the number of molecules in the liquid decreases. In the liquid decreases. Thus, when the liquid is exposed to air, the molecules on the surface keep on escaping until the entire liquid disappears into air. This process is called evaporation. ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే స్పిరిట్ లో ఉండే మాలిక్యూల్స్ వివిధ డైరెక్షన్స్ లో కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ ఉన్నప్పుడు ఒకదాంతో ఒకటి అభిఘాతం చెందుతాయి, కొలైడ్ అవుతాయి. అలా అయినప్పుడు ఏమవుతాయంటే ఒక మాలిక్యూల్స్ అనేవి ఇంకొక మాలిక్యూల్స్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. లిక్విడ్ లోపల ఉండే మాలిక్యూల్స్ సర్ఫేస్ పైన ఉండే మాలిక్యూల్స్ తో అభిఘాతం చెందినప్పుడు సర్ఫేస్ పైన ఉండే మాలిక్యూల్స్ ఎనర్జీని అక్వైర్ చేసుకుని ఆ సర్ఫేస్ ని వదిలి బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొన్ని మాలిక్యూల్స్ ఎయిర్ మాలిక్యూల్స్ తో అభిఘాతం చెంది కొలైడ్ అయ్యి మళ్ళీ లిక్విడ్ లోకి రిటర్న్ వస్తాయి. రిటర్న్ వచ్చే మాలిక్యూల్స్ కన్నా ఎగిరిపోయే మాలిక్యూల్స్ ఎక్కువ అయినప్పుడు ఈ లిక్విడ్ లో ఉండే మాలిక్యూల్స్ యొక్క సంఖ్య తగ్గుతుంది. సో ఎప్పుడైనా మనము లిక్విడ్ ని గాలికి ఎక్స్పోజ్ చేస్తే ఆ లిక్విడ్ ఉపరితలం పైన ఉండే మాలిక్యూల్స్ కంటిన్యూగా ఎస్కేప్ అవుతూ ఉంటాయి, మొత్తం లిక్విడ్ అనేది గాలిలో కలిసిపోయేంత వరకు. ఈ ప్రక్రియని మనం ఏమంటామంటే ఎవాపరేషన్ అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ molecules on the surface of liquid at any temperature. It is called evaporation. Evaporation can also be defined as the process of changing liquid phase to gaseous phase at any temperature is called evaporation. Evaporation is a cooling process because the molecules of the liquids continuously gives off energy to the molecules escaping from the surface of the liquid. So it is a cooling process. లిక్విడ్ లో ఉండే మాలిక్యూల్స్ కంటిన్యూగా ఎనర్జీని ఎగిరిపోయే మాలిక్యూల్స్ కి ఇస్తూనే ఉంటాయి కాబట్టి ఇది కూలింగ్ ప్రాసెస్. సో ఎవాపరేషన్ ఇస్ ఏ సర్ఫేస్ ఫెనామినన్. ఇది సర్ఫేస్ నుంచి జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఏ సర్ఫేస్ ఫెనామినన్. ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ ఫెనామినన్. ఇట్ కూల్స్ ది సిస్టమ్. ఎప్పుడైనా ఎవాపరేషన్ జరిగితే ఇది సిస్టమ్ ని కూల్ చేస్తుంది. లెట్ us determine the reason for the faster evaporation of the spirit kept under a ceiling fan than the lidded one. When air is exposed to the open pan or petri dish, the number of return molecules to the surface is reduced to a large extent. This is because the molecules escaping from the surface of the liquid is blown away from the vicinity of the liquid. This increases the rate of evaporation. This is the reason of the faster evaporation of the liquid which is kept under the ceiling fan. Fan గాలి కింద ఉంచిన డిష్ లో స్పిరిట్ తొందరగా ఎవాపరేట్ అవుతుంది ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కారణం ఏమంటే తెరిచి ఉంచిన పాత్రలో లిక్విడ్ ద్రవం యొక్క ఉపరితలానికి గాలి వీస్తే ద్రవం నుండి బయటికి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చే మాలిక్యూల్స్ యొక్క సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. దానికి కారణం ఏమంటే బయటికి వెళ్లే మాలిక్యూల్స్ ని ఈ గాలి అనేది ఆ లిక్విడ్ పరిధి విసినిటీ నుంచి దూరంగా నెట్టివేయబడుతుంది. దానివల్ల బాష్పీభవన రేటు పెరుగుతుంది. సో దిస్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ ఇస్ ఏ కూలింగ్ ప్రాసెస్. లిక్విడ్ యొక్క మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూగా ఎగిరిపోయే మాలిక్యూల్స్ కి ఎస్కేపింగ్ మాలిక్యూల్స్ కి ఎనర్జీని అందిస్తూ ఉంటాయి కాబట్టి ఇది సిస్టమ్ ని కూల్ గా ఉంచుతుంది.
ఇట్ కూల్స్ ది సిస్టమ్. సో ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ ఫెనామినన్. ఇది సర్ఫేస్ నుంచి జరుగుతుంది కాబట్టి సర్ఫేస్ ఫెనామినన్ అంటాం. హోప్ యు అండర్స్టాండ్ దిస్. Whenever we work or while doing exercise, we get sweat. ఎప్పుడైనా మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేదా పని చేసేటప్పుడు మనకి చెమట అనేది పడుతుంది. సో మన బాడీ అనేది పని చేసేటప్పుడు శక్తిని రిలీజ్ చేస్తాయి, ఎనర్జీని రిలీజ్ చేస్తాయి, మోస్ట్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్. హీట్ రూపంలో మన బాడీ అనేది శక్తిని రిలీజ్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ది బాడీ టెంపరేచర్ ఇంక్రీజెస్. So the water present on the sweat glands starts evaporating. This evaporation cools down the body. ఈ evaporation అనేది బాడీని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ టాపిక్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ evaporation. There are some factors which affects evaporation. They are surface area, temperature, humidity and wind speed. The first one is surface area. Surface area. As the surface area increases, the rate of evaporation increases. Let us understand this. The first one is surface area. Surface area. As the surface area increases, the rate of evaporation increases. Let us understand. Take a dish and a cap. Take a dish and a cap. Take equal amount of spirit. Say some 5 ml of spirit in both dish and cap. After some time, you notice that the spirit which is kept in the dish disappears, and some of the spirit is remains left in the cap. This is because the dish has a larger surface area than the cap. So the rate of evaporation increases in a dish than in the cap. Hence, from this activity, we can conclude that the rate of evaporation increases with the increase of the surface area. ఇక్కడ చూడండి, ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా పైన డిపెండ్ అయి ఉంటుంది. సర్ఫేస్ ఏరియా పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఎవాపరేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఒక డిష్ తీసుకున్నాం, ఒక క్యాప్ తీసుకున్నాం. డిష్ యొక్క సర్ఫేస్ ఏరియా క్యాప్ యొక్క సర్ఫేస్ ఏరియా కన్నా ఎక్కువ. సో ఇక్కడ రెండు డిష్ లో క్యాప్ లో 5 ml స్పిరిట్ తీసుకున్నాం. కొద్ది సమయం తర్వాత మనం ఏం నోటీస్ చేస్తామంటే డిష్ లో స్పిరిట్ అనేది మాయమైపోయి ఉంటుంది, డిజపేర్ అయిపోయి ఉంటుంది. క్యాప్ లో కొద్దిగా స్పిరిట్ అనేది మిగిలి ఉంటుంది. దానికి కారణం ఏమంటే డిష్ యొక్క సర్ఫేస్ ఏరియా పెద్దది కాబట్టి. సో ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, యాజ్ ది surface area increases, the rate of evaporation increases. Next, temperature. Temperature. As the temperature increases, the rate of evaporation increases. Temperatures పెరిగితే evaporation rate కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది. రండి చూద్దాం. Take 2 equal sizes of a dish. Equal sizes of dishes and take equal amount of spirit in both the dishes. Equal amount of spirit in both dishes. Say some 5 ml. One is kept in ordinary room and another one is kept under sunlight. Another dish is kept under sunlight. You will notice that the dish kept under sunlight evaporates quickly than the dish which is kept under the normal room. టెంపరేచర్ పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. రెండు సమాన డిష్లు తీసుకోండి, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ 5 ml స్పిరిట్ అనేది రెండు డిష్లో తీసుకోండి. ఒకదాన్ని ఎండలో పెట్టండి, ఒకదాన్ని ఇంట్లో పెట్టండి, రూమ్ లో పెట్టండి.
కొద్ది సమయం తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఎండలో పెట్టిన స్పిరిట్ తొందరగా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది ఇంట్లో పెట్టిన స్పిరిట్ కన్నా. అంటే టెంపరేచర్ పెరిగితే ఎవాపరేషన్ రేటు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ హ్యూమిడిటీ. వాట్ ఈస్ హ్యూమిడిటీ? ది అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ is called humidity. The amount of water vapor present in air is called humidity. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్నే హ్యూమిడిటీ అంటాం. ఈ గాలిలో ఎప్పుడు నీటి ఆవిరి అనేది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చి చేరి ఉంటుందంటే అవి లేక్స్ నుంచి కావచ్చు, పాండ్స్ నుంచి కావచ్చు, వెట్ క్లాస్ నుంచి కావచ్చు, స్వెట్ చెమట నుంచి కావచ్చు, లేదా చెరువుల నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా వాటర్ సర్ఫేసెస్ నుంచి వచ్చి చేరి ఉంటుంది. As the humidity increases, the rate of evaporation decreases. Humidity పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా మీరు గమనించుంటారు, వర్షాకాలాల్లో లేదా మోడంగా ఉన్న రోజుల్లో, క్లౌడీగా ఉన్న రోజుల్లో బట్టల్ని ఆరబెట్టుకోవడానికి ట్రై చేస్తే అవి ఎక్కువ టైం తీసుకుంటాయి ఆరడానికి. కారణం ఏమంటే దానిలో ఎక్కువగా హ్యూమిడిటీ ఉండడం వల్ల. అంటే హ్యూమిడిటీ పెరిగితే ఎవాపరేషన్ రేట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. టేక్ 2 equal sizes of dishes and take equal amount of spirit, say some 5 ml of spirit in both dishes. One dish is kept in ordinary room and another dish is kept in AC room. We know that in the AC room the humidity is more. After some time we notice that the spirit which is kept under a normal room disappears quickly than the spirit which is kept in the AC room. ఆర్డినరీ రూమ్ లో పెట్టిన స్పిరిట్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది ఏసీ రూమ్ లో కన్నా. ఫ్రమ్ దిస్ we can say that as the humidity increases, the rate of evaporation decreases. The next factor is wind speed. Wind speed. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బాగా గాలి వీచినప్పుడు తడి బట్టలు తొందరగా ఆరిపోతాయి. యాజ్ ది విండ్ స్పీడ్ ఇంక్రీజెస్, ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజెస్. విండ్ స్పీడ్ పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. సో టేక్ 2 dishes of equal size and take 5 ml of spirit in both dishes. 5 ml of spirit in both dishes. One dish is kept under ceiling fan, another dish is kept in the normal room. One dish is kept under the ceiling fan, another dish is kept in the normal room. After some time we notice that the spirit which is kept under the ceiling fan disappeared quickly than the spirit which is kept in the normal room. ఫ్యాన్ కింద పెట్టిన స్పిరిట్ తొందరగా ఆవిరైపోతుంది రూమ్ లో కన్నా. దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, విండ్ స్పీడ్ పెరిగితే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ అఫెక్ట్స్ ది ఎవాపరేషన్. Evaporation is the process of changing a liquid phase to gaseous phase at any temperature. It cools the system. It is a surface phenomena. The rate of evaporation depends upon surface area, humidity, temperature and wind speed. As the temperature increases, the rate of evaporation increases. As the surface area increases, the rate of evaporation increases. As the wind speed increases, the rate of evaporation increases. As the humidity increases, the rate of evaporation decreases. ఈ టాపిక్ కి సంబంధించిన రిటర్న్ నోట్స్ ని మీకు డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది, ఓపెన్ చేసి నోట్ చేసుకోండి. సో ఈ రోజుకి ఇంతే. మళ్ళీ ఇంకొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకుంటాం. అప్పుడు దాకా జై హింద్.